ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నిన్న ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది. ఇదేంటి అంటే టీడీపీకి చెందినటువంటి నేత ప్రసాద్ గతంలో ఈయన మీద దాడి జరగటం, పటమటలో హై స్కూల్ రోడ్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్క్స్ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడకు దేవినేని అవినాష్కు చెందినటువంటి పలువురు అనుచరులు అక్కడికి వెళ్ళటం, ఇతని మీద దాడికి పాల్పడటం, పదునైనటువంటి వస్తువుతో ఇతని మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో కంటికి గాయం అవటం, ఇది జరిగినటువంటి ప్రక్రియ. అయితే వీళ్ళల్లో ముగ్గురు ముఖ్యులుగా ఇతను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అయితే అందులో ఒకళ్ళైనటువంటి ఈశ్వర్ మీద అప్పట్లో కేసు నమోదు చేయలేదు. ఊరికే అతని మీద A3గా చూపించి మళ్ళీ తర్వాత అతన్ని పేరు తొలగించడం జరిగింది. అయితే అప్పటి నుంచి అతను బయటే తిరుగుతున్నాడు. అప్పట్లో 326 కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు అప్పటి నుంచి పట్టించుకున్నటువంటి పోలీసులు ఇప్పుడు ఈ కేసుని తెర మీదకు తీసుకురావటం, దేవినేని అవినాష్ ముఖ్య అనుచరుడు ఈశ్వర్ మీద ఇప్పుడు 307 కేసు పెట్టారు. సో దీన్ని నిన్న కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇతనికి రిమాండ్ విధిస్తారు అని చెప్పి అందరూ భావించారు. అయితే అనుకోని విధంగా జడ్జి మరొక రకంగా స్పందించడం జరిగింది. గతంలో A3గా చూపించి ఇప్పుడు అదే వ్యక్తిని తీసుకొచ్చి A5గా చూపిస్తున్నారు. గతంలో 326 సెక్షన్ కింద కేసు పెట్టారు, ఇప్పుడేమో 307 అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు పెడుతున్నారు. అసలు ఒకదానికి సంబంధం ఉందా? అసలు ఏం ఛార్జ్ షీట్లు రాస్తున్నారు, ఏం తీసుకొస్తున్నారు? సో ఇతనికి రిమాండ్ విధించని ఇతను వదిలేసేయండి. ఒకసారి ఒక సెక్షన్, ఇంకోసారి ఇంకో సెక్షన్ పెట్టడం కుదరదు. మీరు అప్పుడే 307 పెట్టుంటే ఇప్పుడు రిమాండ్కి పాసిబిలిటీ ఉండేది. అప్పుడు 326 పెట్టారు కాబట్టి ఇప్పుడు 326 పెట్టండి, ఇప్పుడు 307 ఎట్లా పెడతారు? కుదరదు అని చెప్పి అతన్ని విడిచిపెట్టేయాల్సిందిగా జడ్జి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అది పరిస్థితి.